విఘ్నేశ్వరాయ నమః. లాస్ట్ వీడియోలో సత్యవతికి మరియు శంతనునికి జన్మించిన కుమారుల గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఈ వీడియోలో ధృతరాష్ట్రుడు, పాండురాజు మరియు విదుని యొక్క జన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు బ్రహ్మచర్యవ్రతం పూర్ణ భీష్ముడు తప్ప వంశాన్ని నిలపడానికి మరెవ్వరూ లేకపోయారు. అందువల్ల సత్యవతి భీష్ముడిని బ్రహ్మచర్యవ్రతం చాలించి వివాహమాడి సంతతిని పొందమని కోరింది. అందుకు భీష్ముడు, అమ్మా, నా ప్రతిజ్ఞ మర్చిపోయినట్లున్నావు. నా ప్రతిజ్ఞను ఎన్నడూ ఉల్లంఘించను. సముద్రాలు ఇంకిపోవచ్చు, నేను త్రిలోకాధిపత్యాన్నైనా త్యజిస్తాను, కానీ సత్యాన్ని వదిలి నా ప్రతిజ్ఞ భంగం చెయ్యను అన్నాడు. తరువాత సత్యవతి వ్యాస మహర్షిని సలహా అడగమని భీష్మునితో చెప్పింది. అందుకు భీష్ముడు అంగీకరించాడు. సత్యవతి వ్యాస మహర్షిని మనస్సులో స్మరించింది. వెంటనే వ్యాసుడు ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆమె అతనితో తన దుర్దశను వివరించి తనను ఆదుకోమని ప్రార్థించింది. వ్యాసుడు వరప్రసాదంతో అంబికకు ధృతరాష్ట్రుడు, అంబాలికకు పాండు, తక్కువ కులానికి చెందిన అంబికాదాస్కి విదురుడు పుట్టారు. తరువాత వ్యాస మహర్షి సత్యవతి వద్ద సెలవు తీసుకుని ఆశ్రమానికి వెళ్ళిపోయారు. రాజవంశానికి చెందిన ఇద్దరు రాకుమారులు, తక్కువ కులానికి చెందిన విదురుడు శంతనుని కొలుజులో అయ్యారు. ఈ ముగ్గురు సోదరులను భీష్ముడు కన్న బిడ్డల్లా పోషించాడు. విలువిద్యలో పాండురాజు అందరిలోనూ మేటి అయ్యాడు. ధృతరాష్ట్రుడు మంచి బలశాలి అయినాడు. విదురుడు ధర్మంలోనూ నీతి శాస్త్రంలోనూ ప్రావీణ్యుడు అయ్యాడు. ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే అంధుడు. అందువల్ల పాండురాజు రాజసింహాసనాన్ని అధిరోహించాడు. ముగ్గురు కుమారులు పెద్దవారైన తరువాత ఒకరోజు భీష్ముడు వారితో, మన వంశం వృద్ధి చెందాలనే ఉద్దేశంతో మిమ్మల్ని పెంచి పెద్ద చేశాను. మన కుటుంబ గౌరవానికి తగిన ముగ్గురు అందమైన కన్యలు వివాహానికి సిద్ధంగా ఉన్నారని విన్నాను. వారు యాదవ, సుబల, మద్రరాజుల పుత్రికలు. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటి అని ప్రశ్నించాడు. అప్పుడు విదురులు, మీరు మాకు తండ్రి మాత్రమే కాదు, తల్లిగా కూడా ఉంటున్నారు. మా గురువు, మా సర్వస్వము కూడా మీరే. మీరు ఏది చెబితే దాన్ని శిరసావహిస్తాము అన్నాడు విదురుడు. జై శ్రీకృష్ణ.